ఈనాటి కథ శీర్షిక దేహాభిమానం. పూర్వం గంగానది ఒడ్డున ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు గురుభక్తి కల శిష్యుడు ఉండేవాడు. శిష్యుడి మీద గురువుగారికి అమిత వాత్సల్యం ఉండడం చేత ఎంతో శ్రద్ధగా చదువు చెప్పేవాడు. ఒకనాడు ఆ ముని శిష్యుణ్ణి పిలిచి, అబ్బాయి, నాకు ఈ జన్మ చాలించవలసిన కాలం సమీపించింది అన్నాడు. ఆ మాటకు శిష్యుడు ఉలిక్కిపడి, ఇదేమిటి మహాత్మా, అప్పుడే నన్ను విడిచి వెళ్ళిపోతారా? అట్లయితే మీతో పాటు నాకు కూడా మోక్షం కలిగే ఉపాయం చెప్పండి అని కోరాడు. దానికి మునీశ్వరుడు, నాయనా, నాకు మోక్షం కలగడం లేదు. నేను ఈ జన్మలో ఘోరమైన పాపం ఒకటి చేశాను. ఆ మహాపాపానికి ఫలితంగా నేను మళ్ళీ జన్మ ఎత్తాలి. జన్మ అంటే మనిషి జన్మ కూడా కాదు, పందినై పుట్టాలి అన్నాడు. ఈ మాటలు వినేటప్పటికీ శిష్యుడికి నోటమాట రాక కర్రలా నిలబడిపోయాడు. అప్పుడు ముని, నువ్వు నేను